మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించేలా వారికి అవసరమైన శిక్షణ, ప్రోత్సాహాన్ని అందించే లక్ష్యంతో విశాఖలో గ్లోబల్ పింక్ ఆర్మీ సంస్థ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. మహిళలు తమను తాము రక్షించుకోవడం, తమకు కావలసిన వాటిని సమకూర్చుకునేందుకు అవసరమైన సంసిద్ధతను పొందడం వంటి లక్ష్యాలను సాధించేలా ఈ సంస్థ సహకారాన్ని అందజేస్తుంది. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన విశాఖ పార్లమెంటు బీజేపీ కార్యదర్శి నాదెళ్ల జ్యోతి మాట్లాడుతూ, నేటి తరం పిల్లలు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్న తరుణంలో వారికి జీవితం విలువను తెలియజేసే లక్ష్యంతో గ్లోబల్ పింక్ ఆర్మీ ముందుకు రావడం గొప్ప విషయమని అన్నారు. నమస్తే అండి, నా పేరు నాదెళ్ల జ్యోతి. ముందుగా గ్లోబల్ పింక్ ఆర్మీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు సమాజ సేవ అనేది అందరూ కూడా ఒక ఐకాన్ కింద తీసుకుంటున్నారు. కానీ ఒక ఆడపిల్ల తనంతట తానుగా నిలబడాలి, అలాగే తనకు కావాల్సినటువంటి సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకోవాలి, తన ఆరోగ్యం గురించి తనే అన్నీ కూడా కేర్ తీసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అలాగే మనం ఎప్పుడు కూడా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలందరూ కూడా ఈ ఆరోగ్యం పట్ల కాకుండా మిగిలిన ఏవైతే స్క్రీన్స్ ఉన్నాయో, ఫేస్బుక్లు, ట్విట్టర్ ఇలాంటి వైపు పరిగెడుతున్న ఇలాంటి సమయంలో ఈ గ్లోబల్ పింక్ ఆర్మీ అనేది మహిళల్లో ఉన్నటువంటి అభ్యున్నతిని ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మహిళల్లో చైతన్యాన్ని తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. మనం ఇలాంటి కార్యక్రమాలను ఇంకొంచెం మనం సపోర్ట్ ఇచ్చి పబ్లిక్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. నేటి యువత ఎలా ఉండాలి అంటే, ఒక మహిళ తనంతట తానుగా ప్రతి కార్యక్రమాన్ని చేసుకోవాలి, తన సెల్ఫ్ డిఫెన్స్ అనేది తనే నేర్చుకోవాలి, తనకు కావాల్సిన ప్రతి దాన్ని కూడా తాము సమకూర్చుకునే విధంగా ఉండాలి. సో ఈ విధంగా కనుక మహిళలు ముందుకు వెళ్తే అన్నిట్లో కూడా ముందుంటారని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద గ్లోబల్ పింక్ ఆర్మీ. బాలికలకు తమ ఆరోగ్యం, ఇతర సమస్యల పట్ల అవగాహన కలిగించడంతో పాటు మనోధైర్యాన్ని కలుగుచేసే ఉద్దేశంతో సంస్థను నెలకొల్పామని సంస్థ డైరెక్టర్ కొత్తపల్లి జ్యోతి అన్నారు. స్కూల్, కాలేజీలకు వెళ్లే బాలికలతో పాటు వర్కింగ్ విమెన్ కూడా ప్రతిరోజు సమాజంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. నా పేరు జ్యోతి అండ్ గ్లోబల్ పింక్ ఆర్మీకి నేను ప్రెసిడెంట్ని, విశాఖపట్నం లొకేషన్కి. యాక్టివిటీ అనేది ఏంటంటే లైక్ అన్న హెల్త్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం చేయబోతున్నాము. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే యూత్ అన్నా, చిన్నపిల్లలైనా, స్కూల్ కాలేజెస్ అండ్ వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సరే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోలేరు కూడా, చాలామంది చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నారు. సో ఈజ్ అ కైండ్ ఆఫ్ లైక్ అవేర్నెస్, అంటే ఎవరైనా ఏదైనా చేస్తే వెంటనే ఆన్సర్ ఇచ్చినట్టు ఉండాలి అనుకొని నా ఉద్దేశం అది. హెల్త్ గురించి అనుకోండి అంటే హెల్త్ గురించి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నాయి, తర్వాత చాలా లైక్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకా మెనీ డిసీజెస్, థైరాయిడ్ ఉంది. అండ్ కమింగ్ టు ద సెల్ఫ్ డిఫెన్స్ గురించి అయితే లైక్ హౌ టు సెల్ఫ్, అంటే ఏదైనా ఇన్సిడెంట్ అయ్యింది అనుకోండి ఆల్ ఆఫ్ సడన్గా, సో హౌ టు రియాక్ట్ దట్, అక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా మనం మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, దాని తర్వాత ఎలాగా లైక్ సొసైటీకి ఫేస్ చేయాలి, అన్ని విధాలుగా మనం ఇక్కడ గైడ్ చేయబోతున్నాము అనేది ఫస్ట్ పాయింట్. మనకైతే ఇది నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేశాను, మెయిన్లీ దీని మీద అయితే.